ప్రేమకు కులం, మతం, దేశం వంటి హద్దులు లేవంటారు. కానీ మహారాష్ట్రలోని నాందేడ్లో జరిగిన ఓ ఘటన ప్రేమకు ఏకంగా చావు కూడా అడ్డంకి కాదని నిరూపించింది. తన ప్రియుడిని కుటుంబ సభ్యులే దారుణంగా హత్య చేసినప్పటికీ ఆ 21 ఏళ్ల యువతి ప్రాణం పోయినా అతడే తన భర్త అంటూ మృతదేహాన్ని వివాహమాడింది. నవంబర్ 27న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాందేడ్కు చెందిన ఆంచెల్ మామిడ్వార్ అనే యువతి తన సోదరుని స్నేహితుడైన సాక్ష్యం తాతేతో ప్రేమలో పడింది. ఇద్దరూ కలిసి బతకాలని కలలు కన్నారు. ఇరువురి కులాలు వేరు కావడంతో ఆంచెల్ కుటుంబం ఈ బంధాన్ని వ్యతిరేకించారు. ఆంచెల్ కుటుంబం నుంచి తీవ్ర బెదిరింపులు ఉన్నా పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు ఆ ప్రేమికులు. పరువు పోతుందని భావించిన ఆంచెల్ కుటుంబ సభ్యులు సాక్ష్యమును ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నారు. సాక్ష్యంపై తుపాకీతో కాల్పులు జరిపి రాయితో మోదీ దారుణంగా హత్య చేశారు. విషయం తెలుసుకున్న ఆంచెల్ గుండెలవిసేలా రోదించింది. సాక్ష్యం అంత్యక్రియలకు వెళ్ళింది. తన ప్రేమకు మరణం లేదని లోకానికి చాటాలని భావించిన ఆమె చనిపోయినా బతుకున్నా అతడే తన భర్త అంటూ ప్రియుడి మృతదేహంపై పసుపు పూసి తన నుదిటిపై సింధూరం దిద్దుకుని జీవితాంతం సాక్ష్యం భారీగా అతడింట్లోనే బతుకుతానని ప్రతిజ్ఞ చేసింది. తన భర్తను చంపిన వారిని కఠినంగా శిక్షించాలని ఆంచెల్ డిమాండ్ చేసింది.